జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ టూర్ షెడ్యూల్ ఖరారైంది. అయితే అంతకుముందు షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసి ఈ షెడ్యూల్ ఖరారు చేశారు జనసేన పార్టీ నేతలు. ఈ నెల 24 నుంచి పవన్ టూర్ ప్రారంభం కానుంది. తొలుత కర్నూలు జిల్లాలో పవన్ పర్యటిస్తారు. ఈ జిల్లాలోనే మొత్తం 3 పర్యటనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విధానాల వైఫల్యం, ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ పవన్ యాత్ర కొనసాగనుంది. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన ఆ తర్వాత కడప, చిత్తూరు జిల్లాల్లోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. అందుకు ఆయా జిల్లాల ముఖ్య నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలోనూ పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పర్యటించనున్నారు. జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన. ఇప్పటికే అనంతపురంలో పర్యటించిన పవన్ ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలపైనే ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు బహిరంగ సభల్లో పవన్ పాల్గొననున్నారు. పక్షము కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై బదలు రేయి పాటుపడుతూ సేవ చేయు ఘనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలో జనసేన జనసేన జై బోలో జనసేన జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయవాడ జనసేన కార్యాలయం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల పర్యటన ఖరారు కావడం జరిగింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మొదటగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర ఉత్తరాంధ్రలో పూర్తి చేసుకొని గోదావరి జిల్లాలో పర్యటించడం జరిగింది. గోదావరి జిల్లాల అనంతరం అనంతపురం జిల్లాలో కూడా పర్యటించారు. తర్వాత చూసుకుంటే కొంత గ్యాప్ తర్వాత మరలా ఈ నెల 24వ తేదీ నుంచి కర్నూలులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే కనుక 3 రోజులు 3 చోట్ల బహిరంగ సభలు ఉండే విధంగా కూడా జనసేన పార్టీ తరఫున ఖరారు చేయడం జరిగింది. ఈ 3 ప్రాంతాలకు సంబంధించి కూడా చూసుకుంటే జనసేన పార్టీ అధినేత ప్రజా సమస్యలపైనే ప్రత్యక్షంగా పోరాటం చేయనున్నారు. చూస్తే కనుక జనసేన పార్టీ అధినేత రాయలసీమ జిల్లాలో అడుగు పెడుతున్న నేపథ్యంలో రాయలసీమ జిల్లాలో ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. మొదట ఈ నెల 21వ తేదీ నుంచి అనుకున్న టూర్ చూస్తే కనుక కొన్ని మార్పుల తర్వాత ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 24వ తేదీ నుంచి
కర్నూలులో ఉన్నటువంటి బహిరంగ సభ ద్వారా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు సిద్ధం కావడం జరిగింది. రాయలసీమ జిల్లాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గళమెప్పనున్నారు. రాయలసీమ జిల్లాలో మొదట కర్నూలు, తర్వాత కడప తర్వాత చిత్తూరు జిల్లాలతో పర్యటన ముగిసే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం 3 జిల్లాలలోనూ ప్రతి జిల్లాలోనూ 3 రోజుల పాటు 3 బహిరంగ సభలు ఉండే విధంగా కూడా టూర్ ఖరారు కావడం జరిగింది. 3 రోజుల తర్వాత ఇటు కర్నూలు జిల్లా తర్వాత కడప జిల్లాకు వచ్చే సమయంలో కూడా ఒక రోజు గ్యాప్ ఉండే అవకాశం ఉంది. కడప తర్వాత చిత్తూరు జిల్లా పర్యటన ఉంటుంది. మొత్తం ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం 11 రోజుల షెడ్యూల్ కూడా ఖరారు చేయడం జరిగింది. 11 రోజుల పాటు అంటే మార్చి మొదటి వారంలోకి టూర్ పూర్తి చేసుకొని మరలా విజయవాడ చేరుకోవడం జరుగుతుంది. విజయవాడ చేరుకున్న తర్వాత పార్లమెంట్ అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడంలో కూడా నిమగ్నమయ్యే అవకాశం ఉండడం జరిగిందంటే ఒకవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర టూర్ సిద్ధమవుతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక జనసేన పార్టీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ విజయవాడ కార్యాలయం వేదికగా చేసుకొని గత 10 రోజుల నుంచి కూడా అభ్యర్థులను అదేవిధంగా ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారో వారికి సంబంధించినటువంటి బయోడేటాల పరిశీలన అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి దరఖాస్తులను కూడా స్వీకరించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 1600 మంది అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి బయోడేటాలను స్వీకరించడం జరిగింది. ఈ బయోడేటాలకు సంబంధించి తుదిరీపు తీసుకొచ్చిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఎంపిక పవన్ కళ్యాణ్ చేసే అవకాశం ఉండడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర ముగించుకొని తర్వాత గోదావరి జిల్లాల తర్వాత అనంతపురం జిల్లాలు పర్యటించడం జరిగింది. అనంతపురం జిల్లా తర్వాత ఇప్పుడు కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు, ఇక మిగిలిన ప్రకాశం అదేవిధంగా గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి మార్చి మొదటి వారంలో ఈ జిల్లాలకు సంబంధించి కూడా పర్యటన ఉండే అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే ఎన్నికల్లో గెలిపే వ్యూహం లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత వ్యూహాలు సిద్ధం చేయడం జరిగింది. రాయలసీమ జిల్లాలో పర్యటన ముగిసిన తర్వాత నూతన రాజధాని అమరావతిలో 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంలో ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇదే విధంగా చూసుకుంటే చిత్తూరు జిల్లా పర్యటన సమయంలో కూడా తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేయడం జరిగింది. ఆ భారీ బహిరంగ సభ ద్వారా రాయలసీమ జిల్లాలలో ఏదైతే ప్రజా సమస్యలు అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఇబ్బందులను ప్రత్యక్షంగా వాటికి సంబంధించినటువంటి ప్రసంగించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇటు గోదావరి జిల్లాల తర్వాత అనంతపురంలో భారీ కవాతు నిర్వహించారు. కవాతు తర్వాత అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు చేనేత కార్మికుల సమస్యలపై కూడా గళమెత్తడం జరిగింది. ఆ తదనంతరం చూసుకుంటే కనుక కొంచెం గ్యాప్ తర్వాత మరలా ఈ నెల 24వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించినాడు. కర్నూలు జిల్లాలో రైతులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో రైతు సమస్యల మీద అదేవిధంగా కర్నూలు జిల్లాలో మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఏర్పాటుపై కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. కర్నూలు తర్వాత కడప తర్వాత చిత్తూరు ఇట్లా 3 రాయలసీమ జిల్లాలలో 11 రోజుల పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ 11 రోజుల్లో కూడా 10 బహిరంగ సభల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజలకు సంబంధించినటువంటి జనసేన పార్టీ సిద్ధాంతాలను అదేవిధంగా జనసేన పార్టీ మేనిఫెస్టో విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రజా సమస్యలపై ప్రస్తావన చేయడము రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అదేవిధంగా యువతకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎక్కువ సీట్లు కేటాయించడమే ధ్యేయంగా జరుగుతున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి ఆ వైపు కూడా అడుగులేసే విధంగా యువతను మహిళలను చైతన్యపరచడమే కాకుండా కార్యకర్తలను కూడా పూర్తిగా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్ కుమార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ టూర్ దాదాపుగా ఖరారైంది. పలుమార్లు ఈ షెడ్యూల్లో మార్పులు చేసి ఈ నెల 24వ తేదీన కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పర్యటించనున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ టూర్ ఉండబోతుంది. ముఖ్యంగా రాయలసీమలోని కరువు ఇతరేతర అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు పర్యటించనున్నారు. స్థానిక సమస్యలు అలాగే ప్రభుత్వ వైఫల్యాలపైన ఈ పర్యటన ఉండబోతుంది. అలాగే కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ 3 రోజుల్లో ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కాబోతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఉల్లి రైతులు అలాగే టమాటా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన వారి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం చెందింది. వారితో నేరుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు. అలాగే జిల్లాలోని ఇతరితర సమస్యలపైన నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వారి సమస్యలు అడిగి తెలుసుకోబోతున్నారు. అయితే రైట్, జనసేన అధినేతగా
రైట్, థ్యాంక్ యూ శివరాజ్ కుమార్. For more updates, please subscribe 99 TV Telugu.